సో హైదరాబాద్ ఈస్ట్ వైపు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం చాలా డెవలప్మెంట్స్ చేస్తూ ఉంది. హైవేస్తో పాటు ప్రభుత్వం సంబంధించిన పలు సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ హైదరాబాద్లో ఈస్ట్ వైపు రియల్ ఎస్టేట్ చాలా బూమ్లో ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో నేను మీకు ఈస్ట్ హైదరాబాద్ ఉన్నటువంటి ఒక వెంచర్ను పరిచయం చేయడానికి ఈరోజు ఇక్కడ బాచారం వచ్చాను. సో ఇది కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండ్లను ఆనుకొని ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకున్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్ అనమాట. సో ఈ వెంచర్ వచ్చేసి సన్షైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వెంచర్ ఇది. సో ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతోటి సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రెసిడెంట్ సేల్స్ తోట కిరణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. హాయ్ సార్, నమస్తే. సో ఇప్పుడు ఈరోజు సైట్కి తీసుకొచ్చారు మమ్మల్ని. సో సైట్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి హైట్లో ఉంది. సో డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టున్నాయి. ఏంటి ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఈ వెంచర్ వచ్చి మనకి మొత్తం 14 ఎకరాలు అండి, 14 ఎకర్స్. హెచ్ఎండిఏ వెంచర్ నేమ్ వచ్చి ప్రణవీ ప్రైడ్ అండి, సన్షైన్ ప్రణవీ ప్రైడ్ వెంచర్. హెచ్ఎండిఏ విత్ టీజీ రేరా అండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది వచ్చి మీకు ఒక 2022లో మనకి అప్లోడ్ వచ్చిందండి. అప్పటి నుంచి కూడా మనకి కంటిన్యూస్ గా ఎటువంటి డెవలప్మెంట్ ఆపకుండా మనం డెవలప్మెంట్ చేసుకుంటే ముందుకు వెళ్తున్నాము. సో చూస్తే మాత్రం కంప్లీట్ అయిపోయింది. బట్ ఏమేమి డెవలప్మెంట్ ఇచ్చారు దీంట్లో? మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏదైతే 33 ఫీట్ రోడ్ అయితే ఉంది, 40 ఫీట్ రోడ్ అయితే ఉంది, ఇవన్నీ కూడా మనకి అది కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఉంది, తర్వాత స్ట్రీట్ లైట్స్ కాడి నుంచి అన్ని కూడా మనం డెవలప్మెంట్ చేసాం. పార్క్స్ అయితే ఉంది, ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు డెవలప్మెంట్ అయింది. ఈ డెవలప్మెంట్స్తో పాటు మన హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మన వెంచర్లోంచి 100 ఫీట్ రోడ్ కూడా మన వెంచర్ పక్క నుంచి మన వెంచర్లోంచి కూడా ఒకటి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన స్పేస్ కూడా మనం వెంచర్ అయితే మనం చేయడం జరిగింది. మన సన్షైన్ ప్రణవీ ప్రైడ్ అనే వెంచర్ ఇది స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉండడం వల్ల ఇక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు. సరౌండింగ్ అంతా కూడా మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉండడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ మన ప్రణవీ ప్రైడ్ వెంచర్కి. సో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇది చూస్తే ఇండ్లను ఆనుకునే ఉంది, వెనకాల ఇండ్లు ఉన్నాయి. సో మరి ఇక్కడ మరి ఏమన్నా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చా, ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా? రెడీ టు కన్స్ట్రక్షన్ సార్. మీరు మీ కంపెనీ దీంట్లో ఒక దగ్గర 20 విల్లాస్ మనం కడుతున్నాం, కంపెనీ తరపు నుంచి కడుతున్నాం అండి. 143 స్క్వేర్ యార్డ్ నుంచి 180 స్క్వేర్ యార్డ్ నుంచి కూడా మనకి ప్రపోజల్ కూడా వచ్చినాయి కస్టమర్స్ దగ్గర నుంచి. ఆల్రెడీ మన దగ్గర కొనుక్కున్న వాళ్ళే మనకి కన్స్ట్రక్షన్ చేయమని కూడా మనల్ని అడుగుతున్నారు. సో అదే ప్రపోజల్ మనం వర్క్ అయితే చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాము. సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను వీడియోలో ఏంటంటే ఇది ఈస్ట్ వైపు ఉంది, హైదరాబాద్ ఈస్ట్ వైపు ఉంది. సో మరి దీనికి కనెక్టివిటీ ఎట్లా ఉంది? కనెక్టివిటీ అయితే మనకి వెరీ నియర్ టు అయితే ముందు ఓఆర్ఆర్ సార్. ఇది ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11కి వెరీ నియరెస్ట్. అలాగే ఎల్బీ నగర్కి, నాగోల్కి, ఉప్పల్కి కూడా వెరీ నియరెస్ట్ అండి. ఇది మీరు ఎల్బీ నగర్, నాగోల్ చూసుకుంటే మీకు 15 నిమిషాలు 20 నిమిషాల్లో మీరు ఇక్కడ రీచ్ అవ్వచ్చు. అలాగే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది, అలాగే గచ్చిపూర్ అయితే ఉంది. మీకు అంటే కనెక్టివిటీ ఇప్పుడు ఈ రోజు కస్టమర్స్ ఎలా చూస్తున్నారంటే ఈజీ టు కనెక్టివిటీ టు గమ్యాన్ని రీచ్ అవడానికి మంచి కనెక్టివిటీ చూసుకుంటున్నారండి. ఇవాళ ట్రాఫిక్ వీటి వల్ల ఏంటంటే త్వరగా రీచ్ అవ్వాలి, మంచిగా వెళ్ళాలని అనేది మనకి ఉన్నారు. గవర్నమెంట్ ఇటువైపు చాలా డెవలప్మెంట్ చేస్తుందని, మరి నిజంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఈస్ట్ వైపు? ఏమి డెవలప్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్ మన వెంచర్ నియరెస్ట్ మీకు 250 మీటర్స్ వెళ్తే కనుక మనకి భద్రాచలం హైవే, దానికి సంబంధించిన సర్వే వర్క్ నడుస్తున్నాయి. అలాగే మనకి విజయవాడ హైవే ఏదైతే ఉందో ఆల్రెడీ 6 లైన్స్ అది ప్రపోజల్ అదే కంటిన్యూ అవుతుంది, అది రన్నింగ్ లో కూడా ఉంది. ఓకే. సో హైవేస్ పరంగా అండ్ రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఈ సైట్కు అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి? దీనికి హెచ్ఎండిఏ అప్రూవల్ అండి, అలాగే టీజీ రేర్ అప్రూవల్ ఉంది, అలాగే మనకి బ్యాంక్ లోన్స్ కూడా మీకు అప్రూవల్ వచ్చినాయి దీనికి. సో మనకి కస్టమర్స్ కూడా మంచి కన్స్ట్రక్షన్ అయితే ఉంది, దేనికైనా సరే లోన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతున్నాయి. సో మరి ఒకవేళ చాలా మంది కస్టమర్స్ కొంటారు, మరి వాళ్ళకు రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారా, టైం ఉంటుంది ఏంటి? చాలా మంది రిజిస్ట్రేషన్ మీకు 1 వీక్ రిజిస్ట్రేషన్ అండి. అంటే 1 వీక్ అవసరం 1 డే అనొచ్చు, కానీ 1 వీక్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి టైం ఉంటుంది కాబట్టి 1 వీక్ రిజిస్ట్రేషన్ చేసేస్తాం. ఇవాళ నైట్ అమౌంట్ కడితే మార్నింగ్ రిజిస్ట్రేషన్ చేస్తాం. అంత లీగల్గా కరెక్ట్గా ఉన్నాం మేము మార్కెట్లో ఇవాళ. సో మరి ఎందుకంటే ఇక్కడ రోడ్ కనెక్టివిటీ చెప్పారు, బాగానే ఉంది. మరి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలంటే మీరు అన్నట్టు కంపెనీ వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తా అంటున్నారు కదా. సో ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి, బట్ వీళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉండొచ్చు. మరి ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయి నియర్ బై? ఒక ఫ్యామిలీ ఉండడానికి, ఎవరైతే కస్టమర్స్ ఇల్లు కట్టుకున్న తర్వాత ఉండడానికి అన్ని సౌకర్యాలు నియరెస్ట్ ఉన్నాయండి. అంటే మీకు ఇప్పుడు దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల స్కూల్కి అనుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకి కాలేజెస్ కలిసి ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ ఆర్టీసీ బస్ కూడా మన వెంచర్ ఎదురు నుంచే వెళ్తుంది, అదొక కనెక్టివిటీ ఉంది. అలాగే మనకి షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, తర్వాత రెస్టారెంట్ అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీకు 5 to 6 కిలోమీటర్స్ నియరెస్ట్ ఉంటాయి. అంటే ఇప్పుడు సన్షైన్ ప్రాపర్టీస్ నుంచి ఈస్ట్ వైపు ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా.
సో ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు మనకి బెంగళూరు హైవే NH44 చూసుకుంటే కనుక సక్సెస్ఫుల్గా 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ప్రజెంట్ 3 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి సార్. అంటే అవి 3, ఇది ఒకటి, అవును సార్, 4 మొత్తం ప్రజెంట్. మనకి ఇంకా ఫార్ములన్స్ కూడా ఉన్నాయి సన్షైన్ ప్రాపర్టీస్. మనకి బెంగళూరు హైవే గురించి మాట్లాడుకుంటే కనుక సౌత్ సైడ్ మనకి కనహా శాంతివనం సింబియాసిస్ ఇంటర్నేషనల్ నియరెస్ట్ దగ్గరగా 50 మీటర్స్ దగ్గరగా మనకి మామిడిపల్లి విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో మనకి లో బడ్జెట్ లో HMDA 13,999కి లో బడ్జెట్ లో HMDA అయితే అక్కడ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో కూడా సక్సెస్ఫుల్ గా మనం క్లోజింగ్ దగ్గరగా ఉన్నాము. ఒక 40, అది సన్షైన్ శిల్ప అండి, సన్షైన్ శిల్ప. అలాగే హైవేకి దగ్గరగా మీకు జస్ట్ 50 మీటర్స్ దగ్గరలో మనకి సన్షైన్ ఫ్లోర్ ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్ కూడా మనకి ప్రెసెంట్ మంచి రన్నింగ్ లో ఉన్నాయండి. సో మరి సన్షైన్ ప్రాపర్టీస్ వారు అటు సౌత్ ఇటు ఈస్ట్ ఈ 2 వైపులను ఎందుకు ఎంచుకున్నారు? అంటే కస్టమర్స్కి లాభాలు వస్తాయి ఈ వెంచర్లోనా, లేకపోతే ఎందుకు? అంటే 2 థింగ్స్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనకి ఎప్పుడు అన్నా సరే NH44 అనేది నెంబర్ 1 సార్. అటు సైడ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది. అలాగే మీకు మన వెంచర్లు ఎక్కడేసినా సరే రెసిడెన్షియల్ పర్పస్ వేస్తాం. అంటే నియరెస్ట్ మనకి ఏదైతే ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, లేదా రాబోయే డెవలప్మెంట్స్ అవ్వచ్చు, వీటిని కూడా చూసుకుని మనం వెంచర్స్ అయితే వేయటం జరుగుతుంది. సో అక్కడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకోవచ్చు, రెడీ కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు చెప్తున్నాం కదా, పిండి దగ్గర రొట్టె అంటారు చూసారా, దీనికి తగ్గట్టుగానే ఇక్కడ ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ సిటీకి దగ్గరగా ఉంటుంది, మెట్రోస్ దగ్గరగా ఉంటుంది, కనెక్టివిటీ చాలా బాగుంటుంది. రైట్, ఇప్పుడు మీరు మెట్రో అన్నారు కదా, సో ఇప్పుడు మరి ఇటు మెట్రోకి ఎంత దూరం ఉంది? ఏమేమి మెట్రో స్టేషన్స్ దగ్గర? ప్రణవి ప్రైడ్ బాచారంలో ఉన్న ప్రణవి. ఈ ప్రణవి ప్రైడ్ వెంచర్కి మనకి ఎల్బీ నగర్ మెట్రో దగ్గరగా ఉంటుంది, నాగోల్ మెట్రో దగ్గరగా ఉంటుంది, ఉప్పల్ మెట్రో దగ్గరగా ఉంటుంది. ఓకే, 3 మెట్రో స్టేషన్ కు ఈక్వల్ దగ్గరగా డిస్టెన్స్ ఉంటుంది. మీకు 15 నిమిషాల జర్నీలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కనుక హైత్ నగర్ మెట్రో కూడా మనకి ఆల్రెడీ ప్రపోజల్ లో ఉంది కాబట్టి అది కూడా మీకు చాలా నియరెస్ట్ ఉంటుంది. సరే, ఇప్పుడున్న మన ఈ వెంచర్లో మధ్యలో కన్స్ట్రక్షన్ కడుతున్నారు, ఏంటి అది? అంటే చూస్తేనేమో క్లబ్ హౌస్ లాగా కనిపిస్తుంది, ఏంటి అది? ఇది వచ్చండి 1 ఎకర్ సార్. ఇది ప్లేస్ మొత్తం 1 ఎకర్ ఏరియా అండి. ఇది ఈ 1 ఎకర్ ఏరియా కూడా మనకు ఒక NRI తీసుకున్నారు. ఎదర్ మీకు చాలా బాగుంటుంది. ఎదర్ కూడా మీకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది, అలాగే మనకి బ్యాడ్మింటన్, ఇలా కొన్ని ప్లే ఏరియా కూడా అక్కడ మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ప్లాన్ చేసుకున్నారు. మీరు వెంచర్స్ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఈ ఏరియాలో బాచారం కానీ షాద్నగర్ ఏరియాలో కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి. మీ సన్షైన్ ప్రాపర్టీస్ కాకుండా ఇంకా ఉన్నాయి. సో మరి మీ కంపెనీ మీద నమ్మకం పెట్టుకొని మీ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు కస్టమర్స్కి? ఒకటి సార్, మనం మార్కెట్ మీరు అన్నారు చాలా కంపెనీస్ ఉన్నాయని, అదేవిధంగా మనం సన్షైన్ ప్రాపర్టీస్లో మార్కెట్లో ఉన్న కంపెనీలతో పోల్చుకుంటే కనుక ఒక 3,000 రూపాయలు తక్కువే కోట్ చేస్తాం. ఎందుకంటే కనుక మనమే ఓన్గా డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి మనం తక్కువ కోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్గా ఉంటుంది మనకి, డెవలప్మెంట్ టీమ్ ఓన్గా ఉంటుంది, మార్కెటింగ్ టీమ్ ఓన్గా ఉంటుంది. ప్రతిదీ కూడా ఓన్ టీమ్ ఉండటం వల్ల మార్కెట్లో ఇవాళ మేము వేరియేషన్ చూపిస్తున్నాం మార్కెట్లో ఉన్న కంపెనీస్కి మనకి. ఓకే, సో అంటే మరి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది, రేట్స్ అన్ని పడిపోయినాయి అంటారు. మరి మీరేమైనా రేట్ తగ్గించి అమ్ముతున్నారా? చాలా మంది వ్యూవర్స్ అదే అడుగుతుంటారు. హైదరాబాద్ మార్కెట్ అయితే గ్లోబల్ క్రైసిస్ వల్ల కొంచెం మార్కెట్ స్లోగా ఉంది అంటున్నారు, కానీ ఒక వ్యక్తితో వెళ్తే ఇంకొకరు తగ్గించింది కాదు. ఇది ఒక గ్లోబల్ క్రైసిస్ వల్ల ఇది ఉంది ప్రెసెంట్ అయితే. మళ్ళీ ఎప్పుడైతే మనకి అంత సెటిల్డ్ అవుతుందో మళ్ళీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. సో మీ రేట్స్ అయితే తగ్గలేదు, రేట్స్ అదే ఉన్నాయి. సో అంటే ఇప్పుడు కొనే వాళ్ళకు మంచి ప్లస్ పాయింట్ అనమాట. రైట్, సో చూసారు కదా ఈరోజు సన్షైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వెంచర్స్ అనమాట. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ కంపెనీ నుంచి సేల్స్ ప్రెసిడెంట్ అనమాట. సో మధ్యలో మిడిల్ మెయిన్స్ లేరు. మీరు వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. రేట్స్ అన్ని విషయాలు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మీకు సైట్ విజిట్ చేయాలనుకున్నా కూడా కిరణ్ గారితో మాట్లాడండి, అన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో రెడీ టు కన్స్ట్రక్షన్ సంబంధించిన వెంచర్. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.